ఆయన దగ్గరికి వచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతానికైతే అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. మా అత్తయ్య గారు మావయ్య గారు, మా బావమరిది అత్తయ్య గారు మావయ్య గారు, అలాగే వారి తాలూకా బంధువులు, మా బంధువులు కూడా ఇక్కడికైతే చేరుకున్నాం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ పంతులు గారు పూజా సామాగ్రి అవన్నీ కూడా తీసుకుంటూ చేస్తున్నారు. మా పిల్లలు అందరూ కూడా పక్క పక్కన కూర్చుని సరదాగా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారు. వర్షం మాత్రం తగ్గలేదండి. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మా మేనల్లుడు అయితే సైలెంట్గా పడుకున్నాడు. మా పిల్లలు అయితే సెల్ ఫోన్తో ఆడుతున్నారు. ఆ సెల్ ఫోన్ లేకపోతే అదంతా వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా ఎలా పడితే అలా తిరుగుతూ పరిగెడుతూ గోల గోల చేస్తున్నారని సైలెంట్గా సెల్ ఫోన్లు ఇచ్చి కూర్చోబెట్టాం, పూజకి డిస్టర్బెన్స్ కలగకూడదని. చూడండి, మా మేనల్లుడు మా మిస్సెస్ అయితే ఎత్తుకుంది. అలాగే వాళ్ళ తాతయ్య గారు ఒళ్ళో కూడా స్టిల్ ఇచ్చాడు. చూడండి అంత క్యూట్గా ఉన్నాడు. ఇదే మొత్తం మా ఫ్యామిలీ. మా మేనల్లుడు అండి ఈడు కూడా ఓం నమో వెంకటేశాయ అని దండం పెట్టుకుంటున్నాడు. అలాగే ఈయన మా బావమరిది, మా సిస్టర్. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. మా అత్తయ్య గారు మావయ్య గారు, మేము, అలాగే వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. అయితే వాడికి పేరైతే పెట్టేశారండి. పేరు శివరామదత్త సిద్ధ నాగశ్రీ సూర్య నరసింహ విరాజ్ అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత అన్నప్రాసన కార్యక్రమం కూడా ఇక్కడే చేసామండి. ఇక్కడ చేస్తే చాలా మంచిదని. మావాడు ఏది పట్టుకుంటాడు అని కూడా మేము ఎదురు చూడడం జరిగింది. వాడైతే బుక్స్ పట్టుకున్నాడు. ఫ్యూచర్లో మంచిగా చదివి గొప్పవాడు అవుతాడని మేము అందరం అనుకుంటున్నాం. తర్వాత అయితే తులాభారానికి తీసుకెళ్ళాం. వెంకన్నబాబుకి ఇష్టమైంది పటికి బెల్లం అని అంటారు. మాకు ఇక్కడైతే బెల్లం బాగా ఎక్కువ దొరుకుతుందండి. బెల్లం కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమే కాబట్టి బెల్లం సమర్పించుకున్నామండి. దాని తర్వాత మేము మా కుటుంబ సభ్యులు అందరం కలిపి ఆ శృంగార వల్లభ స్వామి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇక్కడ 3 రకాల దర్శనాలు ఉంటాయండి. ఉచితం 10, 50 రూపాయల దర్శనాలు అయితే ఉన్నాయి. 50 రూపాయల దర్శనం అయితే కొంచెం త్వరగా అయితే అవుతాయి. నార్మల్ రోజులు అయితే దర్శనం అన్నది ఈజీగానే అవుతుంది, కానీ శనివారం అయితే మాత్రం ఖచ్చితంగా 50 రూపాయల దర్శనంకి వెళ్తే కొంచెం ఈజీగా అవడానికి అయితే ఆస్కారం ఉంది. దర్శనం అనంతరం ప్రసాదం తీసుకుని మేము వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయ్యాం. అతి పురాతనమైన ఇలాంటి ఆలయాలు మనం కాపాడుకోవడం చాలా అవసరం. గోవిందా గోవిందా.